కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అరే లోపల సామాన్ చదవరా, కొద్దిగా పేపర్ చదువుతా. అరే ఆనంద్ తాత పొయ్యి మీద పాలు పెట్టాను చూడరా. అలాగే తాత. గురుమూర్తి అరే రమణమూర్తి ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నువ్వేంట్రా ఇక్కడ? రాత్రి ఇల్లు రెంట్కి తీసుకున్నాం పక్కనే, రాత్రే షిఫ్ట్ ఇక్కడికి. అరే ఆనంద్ తాత. వీడు నా చిన్ననాటి స్నేహితుడు, చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. చిన్ననాటి స్నేహితులు కలిస్తే ఆనందం వేరు తాత. మీరిద్దరు మాట్లాడుకుంటుండండి, ఇప్పుడే వస్తా. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. నీకేం కావాలన్నా నన్ను అడగరా. నీ బాల్య స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడని సంగతి మర్చిపోకరా. మర్చిపోను నిన్నెలా మర్చిపోతాను రమణమూర్తి. అంత దుర్మార్గం ఏం చేశాడు అతను? చిన్నప్పుడు నా పలకాన్ని పగలగొట్టాడు సార్ వాడు. నేను వేసుకునే గోచినైనా మర్చిపోతాను కానీ వాణ్ణి మర్చిపోను సార్. అరే రమణమూర్తిగా, నువ్వు పగల కొట్టింది పలకని కాదురా, నా గుండెండ్రా. నీ మీద పగ ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్నాను రా. ఈ రోజు దొరికేవరన్నా, నేను వదలండ్రా. ఈయన ఏదో ఒకటి చేస్తా. అరే రమేష్, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. ఇందాకే వీసా కూడా వచ్చింది. ఇంకొక 4 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను రా. థ్యాంక్ యూ రా. బాబు ఆనంద్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును తాత, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తాత. ఇదిగో వీసా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు, కానీ నా బాల స్నేహితుడు రమణమూర్తి గాడే దురదృష్టవంతుడు రా. ఏంటి తాత అలా అన్నారు? నీవు ఆనందంగా ఉండాలని చెప్పి నా బాల స్నేహితుడు తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయాడు రా. ఏం మిస్ అయ్యాడో చెప్పండి తాత. నేను ఫుల్ఫిల్ చేస్తాను తాత. అందరు అలాగే అంటారు లేరా. తాత అందరూ వేరు, నేను వేరు. మా తాత ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను తాత. అంటే ఇప్పుడు అమెరికా వెళ్లకుండా ఆ వీసాని చించేస్తాయని మీ తాత కోసం? చింపేస్తాను తాత, చింపేస్తాను. మా తాత జీవితంలో ఏం మిస్ అయ్యాడో అది తీర్చే వరకు నేను అమెరికా వెళ్ళను. ఏం మిస్ అయ్యాడో చెప్పు తాత. మీ తాతకి చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదిరా. అవునా? అవునరా. చిన్నప్పుడు మీ తాత నేను దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు మీ తాత ఎప్పుడు పోలీసే ఉండేవాడు రా, దొంగ ఉండేవాడు కాదురా. నేను దొంగ ఉండేవాడు రా. అంత బలంగా ఉండేది. అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కూడా స్కూల్కి వచ్చేవాడు రా మీ తాత. ఇప్పుడు మా తాత కోసం నేనేం చేయాలి తాత? మీ తాత ఆనందం మీ కోరిక తీరాలంటే మీ తాతని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఇలా నలిపామనుకో, అంకుశంలో రాజశేఖర్లా తయారైపోతారా మీ తాత. అయితే సరే, ఎంత కష్టమైనా సరే మా తాతకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసింగ్ చేస్తా. నెత్తి మీద టోపీ పెట్టిస్తా. నువ్వు టోపీ పెట్టు, మీ తాతకి నేను లాఠీ పెడతా. ఒకసారి బయటికి రా తాత. ఏంట్రా? నీకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉండేదా? అవునరా. ఎవరు చెప్పారా? గురుమూర్తి తాత చెప్పాడు. చిన్నప్పుడు అన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నాడు వెధవా. నువ్వు పోలీస్ అవ్వాలనే కోరికని నేను తీరుస్తా తాత. నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. లేపు తాత, లేపు. 20-25 కేజీలు పెడితే మీ తాత ఎప్పుడు పోలీస్ అవుతాడు? 50 కేజీలు పెట్టు. నీ స్క్రీన్ ప్లే లో ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడేంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మర్చిపోయావరా? చిన్నప్పుడు నువ్వు నా పలక పగల కొట్టిన సంగతి మర్చిపోతావరా రమణగా? చిన్నప్పుడు పలక పగలగొట్టానని నా మనవడకు పుల్ల పెట్టి నా చేతిలో ఇది పెట్టిస్తావురా? ఇది దింపమని చెప్పరా. లేపు తాత, లేపు. ఈ వయసులో వెన్నుపోత నడవడానికి పనికొస్తా తప్ప మోయడానికి పనికిరాదురా. నువ్వు లేపుతావు లేదా ఇప్పుడు? లేపలేనురా. లేపవా తాత? నేను కాల్చుకుంటా. కనిపెట్టుకున్నావేంట్రా? నువ్వు పోలీస్ అవడం కోసం గన్నే కాదు, ఆ జేబులో బాంబు కూడా పెట్టుకుంటాడాడు. వద్దు లేపుతాను రా. మెడల్ చేతులు ఏదో పట్టేసినట్టాయి, కొద్దిగా ఇచ్చేయరా. చేతులు కూడా చూడొకసారి. అలా అయితే ఎక్కడ ఉంటారా? నేను తిప్పుతాను ఇటు. గురుమూర్తి, నా పలక పగల కొడతావరా నువ్వు? మా తాత ముందుకుండిపోయాడు. ఇప్పుడు ఎలా? ముందు నుంచి వెనక వస్తాడు. అలాగే. వచ్చేసాడు. తాత వేడి నీళ్ళు పెడతాను రా తాత, స్నానం చేద్దు. ఏం చేస్తున్నారా? బాడీ మొత్తం కొల్లబొడిచారు కదరా. చిన్నప్పుడు పలక పగలగొట్టాను, ఎవరైనా పగలబడతారా?
ఎవడు పడతాడో లేదు తెలియదు కానీ నేను పడతానురా. దరిద్రుడా, నువ్వు పగ పట్టడానికి నేను నీ తల పగలు కొట్టలేదురా. ఆఫ్టర్ ఆల్ పలక పగలు కొట్టాను రా. అంటారు పలకన్నారా? ఈ పలక మీద రాసారా చాలా మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. నువ్వు నా పలక పగల కొట్టావు కాబట్టి నేనేం కాలేకపోయాను రా. ఏం కాలేకపోయాను. ఇంకో పలక కొనుక్కోవచ్చు కదరా దరిద్రుడా. ఇంకో పలక కొందాం అనుకున్నాను రా, కానీ నా పగ ఇంకో పలక ఎలా కొంటావురా ఎద్వా అంది, అందుకే కొనలేదురా. ఆ పలకని చూస్తే నీ మీద నాకు పగే గుర్తుకొస్తుందిరా. పనికిమాలినోడా, పగిలిన పలకను అలా అదే పనిగా చూస్తా ఉంటే పగ గుర్తుకు రాక పూజ హెక్టే గుర్తొస్తుందిరా. నీలాగా అందరూ పగ పెంచుకుంటే ఈ ప్రపంచంలో పాలి స్నేహితులు ఉండరా, అందరూ శత్రులుగానే మిగిలిపోతారు. పలక పగలు కొట్టాడని చెప్పి పశ్చాత్తాపం లేదేంటి వీడికి? ఇంకా డోస్ పెంచాలి వీడికి. తాత ఒకసారి బయటికి రా తాత. అబ్బా ఏంట్రా? మన ఇంటి వెనకాల ఉన్న 2 కొండలకి తాడు కడతాను తాత. ఈ చివరి నుంచి ఆ చివరికి 2 సార్లు ఇలా ఇలా ఏలాడమంటే మంచి ఫిట్నెస్ వస్తుంది. పద కొండెక్కుదాం రా తాత. నువ్వు శాడిస్ట్ ఎదవలా తయారయ్యాడు, సైకో ఎదవలా ఉన్నారా. శాడిస్ట్ ఎదవల్లారా, శాడిస్ట్ ఎదవల్లారని. జీవితంలో నువ్వు మిస్ అయినవి నీకు అందించే వరకు నేను అమెరికా కాదు కదా అనకాపల్లి కూడా వెళ్ళను తాత. ఏ మనవుడురా, ఇంత కమిట్మెంట్ ఉన్న మనవుడు నేను తాత మనవుడు సినిమాలో కూడా చూడలేదురా. థ్యాంక్స్ తాత. కానీ మీ తాత విషయంలో ఇంకో విషయంలో చాలా బాధపడుతుంటాను నేను. ఇంకో విషయం ఏంటి తాత? మా రమణమూర్తి గాడి వంశం వాడితోనే ఆగిపోతుందే అని చిన్న బాధరా నాకు. ఎందుకు ఆగిపోతుంది తాత? నేను ఉన్నాను కదా. నువ్వు కూతురు కొడుకురా, మనోడు అవుతావు. వంశధారకుడు ఎలా అవుతావు నువ్వు చెప్పు? పోనీ వంశధారకుడి కోసం నా రమణ గాడికి ఇప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుందా లేదా అని నాదొక ఆలోచన. చెయ్యాలి తాత. చెయ్యాలా? చెయ్యాలి. నాకు అదే కావాలి. ఇప్పుడు వాడి పలక పగులుతుంది. నేను మాట వినను తాత. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, వంశధారకుడు పుట్టాల్సిందే. ఈ వయసులో నాకు పెళ్లి వద్దురా, వంశధారకుడు వద్దురా. నువ్వు పెళ్లి చేసుకో, నేను అమ్మాయిని తీసుకొస్తా అంతే. అరే ఆగరా, ఒట్టిపోయిన బరికి పాలు పిండుదామని చూస్తావేంట్రా దరిద్రుడా. ఆగడాడు. ఒరే గురుమూర్తి, దరిద్రుడా నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు, నాకు వంశధారకుడు కావాలంటున్నాడు. ఈ ఫిట్టింగ్ పెట్టింది నువ్వే కదరా? డౌటే లేదురా. ఇదంతా ఎందుకురా? పలక నీ పలకకు పాడిగట్ట. ఇంకా నువ్వు 3వ తరగతిలోనే ఉన్నావేంట్రా? బయటకు వచ్చి చావరా ఎదవా. నన్ను అక్కడే ఉంచేసావురా నువ్వు. అక్కడే 3వ తరగతిలోనే ఉంచేసావు. ఇంకెక్కడ బయటకు వస్తాను నేను? ఏమన్నాను రా రోజు నేను నీకు? అరే కొద్దిగా బెంచ్ ఇరిగిపోయిందిరా, పక్కకు జరగరా అన్న. ఆ మాత్రానికి పలక పగల కొట్టేస్తావురా నువ్వు. నువ్వు పలక పగల కొట్టడం వల్ల 3వ క్లాస్ లో ఉన్న నా లవరు సుబ్బలక్ష్మి, అదే ఇప్పుడు రేష్మని చెప్తుంది, అదేం చేసింది? పలక పగిలిన వాడి పక్కన నేనెందుకు కూర్చుంటా అని చెప్పి వెనకాల సుధీర్ బెంచ్ లో కూర్చుందిరా అది. అదే బాధని దిగుమింగుకొని స్కూల్ అయ్యాక పగిలిన పలకని సంకలో పెట్టుకొని వీధిలో వెళ్తుంటే ఊరు వాళ్ళందరూ గురుమూర్తి గాడి పలక పగిలిందంటారో అని చెప్పి నన్ను ఎంత హేళన చేస్తారు తెలుసారా? తాత ఇదిగో అమ్మాయి, ఇదిగో దండలు. పెళ్లి చేసేసుకో. అది కాదురా. అది కాదు ఇది కాదు అనకు తాత. ఈ వంశం నిలబడాలి తాత, నిలబడాలి. అరే దరిద్రుడా, వంశం నిలబడాలి అంటున్నావు గాని మీ తాత నిలబడగలరా లేదని ఆలోచించవేంట్రా? అరే ఇది బోరుకొచ్చిన బండిరా, హైవే మీద నడుపుదాం అనుకుంటావేంట్రా? పొగొచ్చేస్తుందిరా. పొగ వచ్చినా సెగ వచ్చినా చివరికి మంట వచ్చి ఇంజన్ కాలిపోయిన నా రమణ గాడికి వంశధారకుడు ఉండాలరా బాబా? ఉండాలి తాత. నీకు దండం పెడతాను, నువ్వు ఆగరా. ఆయన రెచ్చగొడతావేంట్రా నువ్వు? అరే గురుమూర్తి, నువ్వు నన్ను చంపేయాలంటే సరయ్యావరా, కానీ ఇలా చంపుతావు అనుకోలేదురా. గురుమూర్తి, నేను చిల్లిపడ్డ కొండనురా. నువ్వు ఉండమమ్మా, వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతుంటే మధ్యలో నువ్వు ఒకటి ఏడు పూడ్చేది. ఇదిగో ఈ డిస్కషన్ ఏంటి? మాలేసుకో. నువ్వే కంటెంట్ ముఖ్యంగా మాలదే ఉంది. పద పద, ఆగవే. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం
నువ్వు లోపలికి వెళ్ళు తాత. వంచోతారు కూడా కావాలి తాత. దరిద్రుడా, ఒరేయ్, చిన్నప్పుడు పగల కొట్టానని నా మీద ఎంత పగపడతావురా? నీ పక్కన ఉండే కంటే ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం బెటరా? వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు? దీన్ని కూడా అక్కడ తీసుకెళ్ళు. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్తా పదా. దీన్ని బట్టి మెసేజ్ ఏంటంటే ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యి కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే స్కూల్లో ఎవరు అట్టలు ఎవరు చించుకోవద్దు, ఎవరు పలకలు ఎవరు పగలు కొట్టుకోవద్దు, ఎవరు బుక్లో నెమలికలు ఎవరు దొంగిలించద్దు. ఎందుకంటే నాలాంటి ఒక స్నేహితుడు చాలా సున్నిత మనస్కులు ఉంటాడు. పగబట్టినా పడతాడు, ముసలోడు అయిన తర్వాత పగ తీర్చుకుంటాడు. ఇంతే విషయం. సర్వేజన సుఖినో భవంతు. రోజా గారు, నాకు తెలిసి చిన్న వయసులో ఎవరన్నా కసి పెంచుకుంటారు కానీ ఇంత ముసలి వరకు పెంచుకున్న వాళ్ళు నేను ఎక్కడ చూడలే. పాపం సత్తిబండని వేసి నలిపి పడేసారు. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. నాగబాబు సార్, సత్యపండు చిన్ననాటి స్నేహితుని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక వైపు అంతా షేక్ చేస్తుంటే ఎంట్రో పెద్ద పగ ఉందేమో అనుకున్నా. పగల కొట్టాడు అన్న పగతో. బాగా ఎంటైన్ చేసావు, హిలేరియస్ గా ఉంది. వెరీ గుడ్. వీడింట్లో ఎన్ని మందు బాటలు ఉన్నాయంటే పెద్ద తాగుబోతా అనుకుంటున్నారా? అసలు నాకు మందే అలవాటే లేదు. నాకున్న అలవాటు ఏంటంటే ఒకరికి మందు పోయడం నాకు అలవాటు. ఒకరికి మందు పోసి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. రాత్రి అయితే ఎవరు మందు తాగిస్తారో అందరు ఎదురు చూస్తుంటారు. రాత్రి అయితే నేను ఎవరికి మందు తాగించాలని నేను ఎదురు చూస్తుంటా. అరే ఎక్కడికి రా? సాయంత్రం అయింది కదా, అలా వైన్ షాప్ కి వెళ్ళి వస్తున్నా. వైన్ షాప్ ఎందుకు? నా ఇంట్లో మందు ఉందిరా, తాగండి. శ్రీనివాస్ గారు, పిలిచిన పలకని ఈ ప్రపంచంలో పిలిచి మరీ మందిస్తున్నావు నువ్వు. ఏమో శ్రీనివాస్ గారు, నలుగురు మందు తాగితే నాకు తెలియదు, అదో ఆరాధం. 2 గ్లాసులు పెట్టు, నీ గ్లాసు. నాకు అలవాటు లేదు. నీకు అలవాటు లేకపోయినా కూడా మమ్మల్ని పిలిచి మందు పోస్తున్నావే. అబ్బా, నువ్వు మందు కనిపెట్టినోడు కంటే గొప్పడు. చిన్నదానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు ఎలా ఉంది మందు? సూపర్ అండి. మందు ఒక్కటే మనిషికి మనశ్శాంతి వస్తుంది. మరి చాలా మంది మనశ్శాంతాన్ని బతుకుతున్నారు. శ్రీనివాస్ గారు, చొక్క ఎంత? 1500 జలానే. బర్రె ముఖానికి 1500 చొక్క అవసరమా? చొక్కా బాలేదా? చొక్క బాగుంది, గాడిద ముఖం వేసుకుంటేనే ఆ చొక్క బాల. ఎందుకురా పొట్టలు? ఆ పొట్టలు చూడు, ఆ పొట్టలు చూడు. గవర్నమెంట్ షర్ట్లు పెట్టుకుంటే మీరు పొట్టలు వేస్తారు గాడిదల్లారా. తాగండి, మందు తాగండి. గాడిదల్లారా, అరే పనికి మాలారా, మందు తాగుతున్నారు కానీ స్నాక్స్ కావాలని అడగరంటరా? గాడిదల్లారా, స్నాక్స్ తీసుకొచ్చాను సరే. ఋతుపవనాలు ఎందుకు లేట్ అవుతున్నా తెలుసా? ఎందుకు లేట్ అవుతుంది? మీ ఇద్దరు వల్లే. మా వల్ల? మీ అడ్డమైన ఇద్దరు భూమి మీద ఉంటే అండమాన్లో ఉన్న ఋతుపవనం రావాలా వద్దా అనుకుంటూ గుట్టు మీద ఉండిపోయేదా. జలానే కొద్దిగా తిట్టకు ప్లీజ్. అది ఫీల్ అవుతున్నాడు. ఎరా అడ్డమైనోడా, ఎందుకు రా ఫీల్ అవుతున్నావు? తిట్టొద్దంటే మరీ ఎక్కువగా తిడతాడు. ఫీల్ అవుతున్నాడు. పెట్టే చేతులే, తిట్టే చేతులు రా. ఎవడైనా మనశ్శాంతి కోసం తాగుతాడురా, కానీ నువ్వు తిట్టే తిట్లు వింటే మనోవేదన గురవుతున్నారా మేము. ఆ ముఖం చూడు, మీ ఆవిడ ఎలా చేసుకుందిరా ముఖం? నీకు పెళ్లి ఎలా చేసుకుందిరా గాడిదా? 2 పెగ్గలు పోసి చాలా దారుణంగా తిరుగుతా. పెద్ద శాడిస్ట్ లో ఉన్నాడు. పదా వెళ్ళండి రా. వెళ్తావులే. సిగ్గు లేకుండా నా పెగ్గు తాగారు. 2 తిట్లు తిడతామని రా, పడలేరా? వస్తున్నా. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నా? బయటికి వెళ్తున్నా. 2 పెగ్గులు తాగేసి వెళ్ళరా. నీ ఇంట్లో మందు తాగడం, తేనె తట్టుతో రాయితో కొట్టడం 2 ఒకటే తెలుసా? అదేంటి నువ్వు మందు తాగిచ్చి తిట్టి చంపుతావు, అవి కుట్టి చంపుతాయి. నీ కాలు మొక్కుతారా బాబు, నన్ను వదిలేరా బాబు. ప్లీజ్ రా, 2 పెగ్గులు. నువ్వు బలవంతం చేస్తావు, నేను లొంగిపోయాను అనుకో, నువ్వు మందు తాగిపించి నన్ను బలత్కారం చేస్తావు. నీ శాడిజానికి ఊర్లో సగం మందు మానేశారు, ఇంకా సగం మంది నీ ఇంటి ముందుకు రావడం మానేశారు. నీ మందుకు నీకు పెద్ద దండవరా బాబు. వద్దు. అరే నా మందు తాగడం నా దృష్టిలో చచ్చిపోయాడు రా. నువ్వు జనాభా లెక్కల్లో లేవు. రాములు తాత పొద్దున్న లేచి వరకు ఒక నిమిషం వీడియో కంట్లో పెట్ట.
తాగేస్తారా? 2 పెగ్గులు తాత అరే వద్దురా రండి వద్దురా జిలాని ముసలాండిరా పాపం చుట్టుకుంటారా రే తాగరాగా ఏరా అర్థమైనోడా మా బామ్మని కెలిగా ఉంటప్పుడు నాకే పాపం తెలియదురా మీ పాపం నేను గెలకలేదు స్నాక్స్ తింటా వద్దురా ఇక్కడ ఉన్నాం అనుకో ఈ పొంగి బజాయిస్తాడు ఇక్కడ నుంచి తప్పించుకోవడమే బెస్ట్ రాములు తాత రా సతీష్ మంది ఇచ్చావా? ఏం తెచ్చేది ఈ రోజు సిటీలో మొత్తం మందు షాపులని బంద్. రేపు బస్సులు బంద్, రేపు పెట్రోల్ బంద్ అని టీవీలోని పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ వైన్ షాపులు బంద్ అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదేంట్రా? సర్లేరా రేపు రాత్రి తాగుదాంలే మందేదో. నైట్ 2 పెగ్గలు అయిపోయి నాకు నిద్ర పడదు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? రే మనం ఇప్పుడు మందు తాగాలంటే జిలానీ గారి దగ్గరికి వెళ్ళాలరా. జిలానీ గారి దగ్గర వాడి సాటిస్ఫాక్షన్ కన్నా మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం రా. గారు తిడతాడని భయం వేస్తే ఇక చెవిలే దూది పెట్టుకుందాం. ఆడు ఇక్కడే ఉన్నాడు రా. ఆడి ముందు కొద్ది అటు ఇటు తిరిగా అనుకో ఆడే పిలుస్తాడు రా. ఆడు మందు బాటలు గ్లాసులు పెట్టుకొని మరీ పిలవడం లేదంటే ఆడికి మందు బంద్ అని అర్థమైపోయి ఉంటది రా. చచ్చినట్టు వాళ్ళే వస్తారు నా దగ్గరికి అని కూడా ఆడికి అర్థమైపోయి ఉంటది. ఎరా శ్రీనివాస్ వాటర్ ఏమన్నా తాత ఏడు జిల్లానే నీళ్ళు తాగాలంటే నీ ఇంటి దగ్గర రావాలేట్రా? బయట పోలు చలవేంద్రాలు ఉన్నాయి. 2 పెగ్గలు మందు అని వచ్చారా? ఎవరు నేను పిలిస్తే వస్తారు, నేను పిలవకుండా వచ్చారు చూడు, నాకెంత సంతోషంగా ఉంటారా. తాగడ్రా అర్థమైనోడా? అరే ముఖమేంట్రా గాడిదల్లారా. స్నాక్స్ రా స్నాక్స్. స్నాక్స్ కావాలా? ఇది వద్దా? స్నాక్స్ తినండ్రా గాడిదల్లారా. సిగ్గు లేకుండా భలే చేస్తుంటారా పనులు సిగ్గు లేని వాళ్ళారా. ఆ గడ్డం ఏంట్రా బొచ్చుకుక్కలాగా పెంచుకున్నావు? ఒక పెగ్గే తాగారా? సరే కానీ నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నువ్వు చాలా మంచివాడు రా. నీ హృదయం చాలా గొప్పదిరా. పిల్లల దగ్గర పెట్టుకోవాలరా అడ్డమైనోడా, నా దగ్గర కాదు. అరే నా మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి రా. నువ్వు చాలా మంచివాడు రా. నీ హృదయం చాలా గొప్పదిరా. నేను మంచివాడైతే ఆ రోజు మందు తాగి సగంలో ఎందుకు వెళ్ళిపోయారు అడ్డమైన కుక్కల్లారా? నువ్వు మంచివాడు కాదురా, వెధవే. నేను వెదవని తెలిసి కూడా నా దగ్గర మందు తాగడానికి వచ్చిన వాళ్ళు మీరు వెదవల నేను వెదవల పనికి మాలనారా? నువ్వు పెద్ద ఎదవరా, పనికి మాలని ఎదవరా. ఆ మందు తాగి నన్ను వెదవ అంటారా గాడిదల్లారా, తిడుతున్నాడు కొడుతున్నాడు. అడ్డమైన కుక్కల్లారా, సిగ్గులేదురా? అరే ఒక పెగ్గే తాగేవరా? పొంగో పెగ్గు. అరే ఆడు మందు పోసి ఎన్ని మాటలు తిరుగుతావు తెలుసా? అరే మందు తాగేవాడు పాలు తాగే పసిపిల్లలు ఇద్దరు సమానమేరా. నేను ముందే చెప్పాను రా ఆ ఏదో దగ్గరికి వెళ్ళొద్దు అని. ఈ ఏదోతో చెప్తే అసలు ఏదో విన్నాడా? వినలేదు. నా మందు తాగిన వాళ్ళు 2 మాట తిడితే పడలేరా మీరు? నోర్మై చంపేస్తున్నా నేను. తాగించడం నా వీక్నెస్, ఒక్కొక్కరికి ఒక ఆనందం ఉంటదిరా. చంపేయడం కూడా నా వీక్నెస్ రా. నీకు ఇలా కదా నా మందు తాగి చంపేస్తానేమనుకుంటున్నారు అడ్డమైన కుక్కల్లారా. నా మందు తాగి నా దగ్గర వస్తున్నా కొట్టడానికి. నాకు బాబు సార్ అనిపించింది ఈ స్కెచ్. ఇలాంటి క్యారెక్టర్లు నేను కొన్ని విన్నాను. ఇలాంటి క్యారెక్టర్ అక్కడ దొరుకుతుంది నీకు? అవును సార్, ఊర్లో ఒకడు మందు తాగిపించి తిడుతుంటా వాడు తాగాడు సార్. బాగుంది. ఓకే రోజా గారు ఇదేదో వెరైటీ సాడిజం లాగా ఉంది. ఇంట్లో ఫ్రస్ట్రేషన్ బయట వాళ్ళ మీద తీసుకుంటున్నాం మందు పోసి. కొత్త కాన్సెప్ట్, కొత్తగా అనిపించింది. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అనసూయ మేడం. మార్నింగ్ మేనేజర్. మేడం డాన్స్ చేయాలంటే మీ తర్వాత మేడం ఎవరైనా. నాకు ఇంకా ఫ్లోర్ మూమెంట్లు కూడా చేయనా? నా జీతం ఒక్క 2,000 పెంచండి మేడం. ఏంటి పెంచేది శివ? నువ్వు నా దగ్గర వచ్చి 10 సంవత్సరాలు అయింది, అప్పుడే జీతం పెంచమంటావేంటి నువ్వు?
జీతం పెంచాలంట జీతం. మేడం ఆ. రష్మికి అసలు యాంకరింగ్ వచ్చా మేడం? ఆ యాంకరింగ్ వచ్చా అని అడుగుతున్నాను. రాదా రాదా? ఎక్కడొస్తుంది మేడం? యాంకరింగ్ అంటే అనసూయ, అనసూయ అంటేనే యాంకరింగ్ మేడం. ఆ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యాంకరింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే అనసూయ ఒక్కరే మేడం. ఆ, ఎందుకు మేడం? యాంకర్ సుమ గారే మీ యాంకరింగ్ చూసి కాపీ కొడుతున్నారంట ఈ మధ్య. ఆ. శివా మేడం జీతం ఎంత పెంచమన్నావు? ఒక 2000 మేడం. ఈ నెల నుంచి పెంచేస్తున్నాలే. మేడం జబర్దస్త్ కి లైటింగ్ అవసరమా మేడం? ఈ ఫ్లోర్ కి మీరు ఆ సోఫాలో కూర్చుంటే ఈ ఫ్లోర్ మొత్తానికి లైటింగ్ రాదా మేడం? ఇంకా నువ్వు ఆపు శివా, ఇంకా నా వల్ల కాదు, 1000 రూపాయలే పెంచుతాం. వెళ్ళు పని చూసుకోపో. గుడ్ మార్నింగ్. హాయ్ చిట్టి బాబు, హాయ్ కుమార్ బాబు. ఏంటి మమ్మీ ఇది? నువ్వు రంగస్థలం సినిమా చేసిన దగ్గర నుంచి నన్నేమో చిట్టి బాబు అని పిలుస్తున్నావు, అన్నయ్యనేమో కుమార్ బాబు అని పిలుస్తావు. రంగస్థలం సినిమా నుంచి బయటికి రావా మమ్మీ? నేను రాలేడురా, నేను రంగమాత పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను రా. పరకాయ లేదు సొరకాయ లేదు, బయటికి రా మమ్మీ. నువ్వు ముందు మొన్న కూడా ఇంతే, పిల్లలు రికార్డ్స్ రాయమంటే రంగస్థలం సినిమా రికార్డ్స్ రాసిచ్చి పంపించావు. నైజాం ఎంత, ఆంధ్రం ఎంత అని రాసిచ్చావు. నువ్వు పిల్లలు రెడీ చేయి, నేను పప్పు వండుతాను. అనసూయ పాపం భరద్వాజ్. ఓ అన్సకు పప్పు వండు రాదు అని 10 మందికి తెలియాలా? నేను వంటలే ఉండు. ఎటు వెళ్తున్నావే? కిచెన్ లోకి వెళ్తున్నా. ఇచ్చినట్టు కాదు, ఇటు. కిచెన్ ఎప్పుడు మార్చారు? ఫస్ట్ నుంచి కిచెన్ ఇక్కడే ఉంది. అక్కడే ఉందా? నాకు తెలుసులే, కిచెన్ అక్కడే ఉందని. నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? ఊరికే కామెడీ చేశాను నీతో. కామెడీ చేస్తే నవ్వడం తప్ప ఏం చేత కాదు దీనికి. కామెడీ చేసిందంట, కామెడీ. భరద్వాజా ముందు పప్పులో పసుపు వేయాలిగా. అవును. భరద్వాజా దాని తర్వాత పప్పులో టమాటా వేయాలిగా. అవును. భరద్వాజా దాని తర్వాత పప్పులో కారం వేయాలిగా. వస్తే వస్తే నేను వండుతాను, నువ్వు కిచెన్ నుంచి బయటకు రా. నువ్వు ఏంటి వండేది? నేను వండేసాను ఆల్రెడీ. పప్పు బాలేదు భరద్వాజ్, నువ్వు చేసే వంటలే బాగుంటాయి. పెళ్లికి ముందు నువ్వు వంటే ఇష్టం, నువ్వు వంటే ఇష్టం అనేదానివి. పెళ్ళి అయ్యాక నీ నీ వంటే వంటే ఇష్టం. ఇష్టం అంటున్నావు. ఆయన నేను ఎంత కష్టపడుతున్నా నీకెంత తెలుసు? నా కష్టాన్ని అన్నపూర్ణ స్టూడెంట్, నానక్రామ్ కూడా స్టూడెంట్ అడుగు చెప్తాయి. నా కష్టాన్ని కిచెన్ రూమ్ ని వాష్రూమ్ అడిగే చెప్తాయి. రోజా గారు, ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతే కదా, మనల్ని సపోర్ట్ చేయరు కానీ రిపోర్ట్లు మాత్రం బాగా చేస్తుంటారే వీళ్ళు. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు మేడం? అప్పులో అయితే ఇంట్లో లేరు అని చెప్పు. కాదు మేడం, అభిమానులు అంట. అయితే రమ్మని చెప్పు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. మేము బళ్ళారి నుంచి వచ్చాం మేడం. బళ్ళారిలో మీ పేరు మీద అనసూయ అభిమాన సంఘం పెట్టాం మేడం. అవునా? ఏం యాంకరింగ్ మేడం మీది. మీరు బాగా ఓవర్ చేస్తారు మేడం, కానీ ఓవర్ చేసినట్టు అనిపించదు. ఓకే, అవునా? మీరు స్కిట్స్ మధ్యలో ఇస్తారు మేడం ఎక్స్ప్రెషన్స్. జబర్దస్త్ టీమ్ లో ఏ టీమ్ లీడర్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు మేడం. అవును, బళ్ళారిలో నాకు మొత్తం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? బళ్ళారు మొత్తం మీద మేడం మేము నలుగురు ఉన్నాం. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మేడం. నలుగురు ఉండి 4 పోస్టులు మీరే తీసేసుకున్నారా? అవును. మేనేజర్ మేడం. వీళ్ళకి టిఫిన్ పెట్టించి బస్ చార్జ్ డబ్బులు ఇచ్చి పంపించు. అలాగే మేడం. హైదరాబాద్ ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఫ్యాన్స్ అని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. ఏం చేస్తాం, జనాలు రకరకాలుగా తయారైపోయారు. పిల్లలు రెడీ చేస్తున్నావా? మేడం నమస్తే. మేడం నమస్తే. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మేడం. మీది ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి మేడం. తీసుకోండి, పర్లే. కెమెరా ఆన్ చేసుకో. ఓకే. హాయ్ హలో ఎవ్రీబడి. ఈ రోజు మనం అందాల తార, మందార మాల, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ కుమారి అనసూయ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారంటున్నాడంటే నువ్వు శ్రీమతి కదా. చెప్పు. ఇప్పటికే నాకు ఇంటర్వ్యూ కోసం ఎవరు రావట్లా. శ్రీమతి చెప్పామనుకో అస్సలు రారు ఇంకా. మీరు అడగండి. కుమారి అనసూయ గారు 16 సంవత్సరాలకే గొప్ప యాంకర్ గా పేరు కట్టించారు. 16 అంటే నీకు 36 కదా. చెప్పు. ఈవిడికి 16 కాదు 36 అని చెప్పు. ఆ విషయం కూడా చెప్పు. ఇప్పటికే నాకు అత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. నువ్వు 36 చెప్పావు అనుకో, బామ్మ క్యారెక్టర్లు వస్తాయి. ఎందుకు మధ్యలో మాట్లాడుతావు? కాసేపు పక్కన ఉండలేవా నువ్వు? మీరు అడగండి. నీకు అవసరం లేదు మేడం, మాకు కావాల్సిన స్టఫ్ దొరికింది. వాళ్ళు ఒక అవుట్పుట్ కోసం వస్తే నువ్వు ఇంకో అవుట్పుట్ ఇచ్చి పంపించావు వాళ్ళకి. భరద్వాజా, నా కెరియర్ ని రష్మి తొక్కేస్తుంది అనుకుంటున్నా, కానీ నువ్వే తొక్కేస్తున్నావు. రాత్రి కూడా చెప్తారా? చూస్తా.
పిల్లలు తిన్నారా? తినిపించా. పిల్లలు స్కూల్ డ్రెస్సులు ఉతికావా? ఉతికా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ చెప్పు, కూల్ గా చెప్పలేవా? పిల్లల స్కూల్ బట్టలు ఉతికిన ఒక మగాడు కూల్ గా ఎలా చెప్తాడే? ఇంకా పడు. ఓ ఏదో అడిగితే చాలు 10 సంవత్సరాల ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తారు ఈ మగాలు ఏంటో. మరి పడుకో. వెల్కమ్ చమ్మక్ చంద్ర ఆంటీ. నాన్న అబ్బాయిని చూస్తుంటే భయం వేస్తుంది నాన్న. భయపడకండి, నేను ఉన్నాను కదా, పడుకోండి. నాగబాబు గారు, సునామీ సుధాకర్ కి బుల్లెట్ భాస్కర్ కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత? ఓ 10. రోజా గారు మీరు ఇచ్చే స్కోరు వా 1 సెకండ్ 10. వా వసే మంటల్దానా? ఏంటి పడతా గురకేమన్నా పెట్టానా? గురక పెడితే భరించొచ్చే. నిద్రలో టీం లీడర్లు ఎంట్రీలు స్కోర్లు చెప్తావేంటే నువ్వు? అవునా? ఏమో. పగలంతా పనిచేసి రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే నిద్ర కూడా పోనివ్వదు. భగవంతుడా, ఈ భరద్వాజ్కి వచ్చిన కష్టం ఏ భర్తకి రానివ్వకుండా చూడు స్వామి. గుడ్ జాబ్. నా పరిస్థితి ఎలా ఉందంటే యాంకర్ సుమగారి మొగుడు రాజీవ్ కనకాల్ గారి పరిస్థితి ఏంటో. భరత్, నితిన్, నా ఎంట్రీ సాంగ్ తీసుకోండి. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. అనసూయ గారు, మీ డాన్స్ అదిరిపోయింది. టేక్ ఓకే. టేక్ ఓకేనా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? భరత్, నితిన్ ఏరి? ఎరు నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళి పడుకో. పడుకోండిరా. మేము హాస్టల్కి వెళ్ళిపోతాం నాన్న. అమ్మ టార్చర్ ఎవరు భరిస్తాను నాన్న? పగలంతా రంగస్థలం రంగస్థలం అని గోల, రాత్రిలేమో జబర్దస్త్ జబర్దస్త్ అని గోల. రాత్రిలో నిద్ర లేక అన్నయ్య నేను క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నాం నాన్న. అన్న నేను డాక్టర్ అవుదాం అనుకున్నాం, కానీ అమ్మ టార్చర్ వల్ల ఎక్కడ యాంకర్లు అవుతామని భయం వేస్తుంది నాన్న. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వరదా, పిల్లలేరే? వెళ్ళిపోయారే. ఎక్కడికి వెళ్ళిపోయారు? లేత వయసులో బరువైన ఆరారు వేసుకుంటూ ఈ ఇంట్లో ఇంకా ఏమున్నది నాన్న అనుకుంటూ నీ టార్చర్ భరించలేక టార్చర్ వేసుకుని హాస్టల్కి వెళ్ళిపోయారే. నా వల్ల కూడా కదా నిన్ను భరించడం. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మేనేజర్, ఆయన అకౌంట్ ఏముందో సెటిల్ చేసి ఆయన పంపించాయి. నేను నీ నెల జీతగాన్ని కాదే, నేను నీ మొగుణ్ణే. నేను సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తాను. ఈ రోజు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం సేమ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, లవ్ యు ఆల్. ముందు డాక్టర్ దగ్గర పదవే. ముందు మేకప్ వేసుకొని వస్తా. డాక్టర్ దగ్గర మేకప్ ఎందుకే? సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. బాబు గారు, రోజా గారు, దిస్ ఇస్ నాట్ ట్రూ. ఇప్పుడు కమెంట్స్ చెప్పండి. ఏంటి మీకు ఇద్దరు పిల్లలు లేరా? అది మీకు పెళ్లి కాలేదా? అది కాదు, అనసూయ బయోపిక్ చేసావు, బాగుంది, గుడ్. బయోపిక్ అంటే నిజాలు చెప్పాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పాడు. ఇంత నేను అస్తమానం స్టూడియోలో ఉన్న, ఇంటికి వెళ్ళాక నాది అదక్కడ ఉంది ఇది అక్కడ ఉంది అన్నీ అడుగుతారు. అలాగే చెప్పాలి, అలాగే చెప్పాలి. బాగా రీసెర్చ్ చేసావు చంద్ర. వెరీ గుడ్, బాగా చేసావు చంద్ర. రోజా గారు, నాకు ఇక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి నీ రియాక్షన్ చూస్తున్నా. ఇటు ఇటు చూడటమే సరిపోయింది. భలే అనిపించింది. అంటే వేరేగా తీసుకుంటారేమో అనుకున్నా. చాలా సార్లు రష్మి అండ్ అనసూయ గురించి తీసుకున్నారు. ఇది ఫుల్ అండ్ ఫుల్ బయోపిక్, చాలా బాగా అనిపించింది. బట్ ఎంత అదృష్టం ఉంటే ఇలా చమ్మక్ చంద్ర టీమ్ లో నా గురించి ఇలా చేస్తారు. బాగుంది, చాలా సరదాగా అనిపించింది. అండ్ అనసూయ గారికి నా పాత్రకి ఎలాంటి సంబంధం లేదు, కల్పిత పాత్ర మాత్రమే. నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. బిడ్డ, అమ్మా జాగ్రత్త బిడ్డ, అలాగే అమ్మా జాగ్రత్త. దాశాంతి. ఏంటో నా బిడ్డ ఎప్పుడు పెద్దగా అయిందో, ఎప్పుడు పెళ్ళయిందో ఏమీ తెలియలేదు నాకైతే. శాంతి, ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి ముక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ముక్కాలండి. ఆ తర్వాత నిన్ను నొక్కుతురు జాగ్రత్త, నిన్ను నొక్కుతురు జాగ్రత్త. శాంతి, ఏంటండి? ఇల్లారి గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. దీనికి తెలుసా? ఆ పాటని నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే, కుడికాలు పెట్టు. అల్లుడు, అత్తొచ్చింది, అత్తొచ్చింది. ఏంటత్తా, ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేవేంటి? అల్లుడు, నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు.
ఎందుకు? ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చావు దూడని అడిగితే ఆ దూడ ఏం చెప్తుంది, ఈ అమ్మాయి ఏం చెప్తుంది అల్లుడు? అల్లుడు ఓ 2 రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలు నీకు దండం పెడతా. అప్పుడేనా? కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. కాలుదే వందులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ 2 రోజులు పంపించాడు నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు. సర్లే తీసుకెళ్ళు. పద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు. జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిలా వచ్చి పడింది ఇది. 4 రోజుల తర్వాత ఉపవాసం 2 రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది. 4 రోజులని ఇంకా తీసుకురాలేదంటే కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్త ఎవరు? అల్లుడు ఏంటి అల్లుడు అలా వచ్చావు? 2 రోజుల్లో పంపిస్తానని నీ కూతురు తీసుకెళ్ళావు, 4 రోజులైనా పంపలేదేంటి? అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు, నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు నాకు తెలుస్తుంది అక్కడ. రావే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా, సరే ఎల్లు మరి. నా కూతురు వెళ్ళి 1 గంట సేపు అయింది. ఈ గంటలు నాకేం చేయాలో అర్థం అవట్లేదు. నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. బ్యాగ్ వేసుకొని వెళ్ళు. నా కూతురుని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డ శాంతి కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కొడుకోలేదే. కాలదే ఉంది అల్లుడు. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నాకు ఏం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదల్లుడు, మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఎందుకు వచ్చావే? ఒక 2 రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు. పెళ్ళై 4 రోజులైంది. ఆ 4 రోజులు నీ ఇంట్లోనే ఉంది. కనీసం దాని మొహం కూడా సరిగ్గా చూడలేదు ఇంకా నేను. మొహం ఏమందులోడు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒక 2 రోజులు పుట్టింటి పంపించాలి నీకు దండం నేను పంపడం. చెప్పు. ఏం చెప్పమంటారండి? చిన్నప్పుడు మా అమ్మ నాకు గౌన్ వేసింది, పౌడర్ పూసింది, 2 జడలు వేసింది, మిఠాయి కొనుక్కోడానికి 2 రూపాయలు కూడా ఇచ్చిందండి. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు పంపించాలుడు. 3వ రోజు తెల్లారి కోడి కూయక ముందే నా కూతుర్ని మళ్ళీ పంపించేస్తా. ప్లీజ్ అల్లుడు, నా బంగారం కదా అల్లుడు నువ్వు. నా బంగారం ప్లీజ్ అల్లుడు. ప్లీజ్ అల్లుడు వెళ్ళొస్తా అల్లుడు. నా కాపు రోజులు ముందుకే ఆడలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏంటో ఇది. 2 రోజుల తరువాత 3వ రోజు తెల్లారుజామునే కోడి కుయ్యకు ముందే పంపిస్తానంది. ఇది ఇంకా పంపించలేదేంటి? అల్లుడు అక్కడ నేను ఒంటరిగా చెక్క భజన చేస్తుంటే మీరిద్దరూ ఇక్కడ చెక్కలేసుకుంటున్నారా మీరు? సర్లే అల్లుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చానా? 3వ రోజు పొద్దున్నే మీ కూతురు పంపించేస్తానన్నావు, ఎందుకు పంపించలేదు? హాస్టల్లో వార్డెన్ లాగా బిహేవ్ చేస్తావు అల్లుడు. కరెక్ట్ టైం టీఎస్ టీచర్ ఇస్తారన్నట్టు 2 రోజులు అటో ఇటో అవుద్ది. వస్తదిలేపో. అక్కడ నేను వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకు అల్లుడు ఇబ్బంది? గల్లి ఒక కర్రీ పాయింట్లు ఉన్నాయి. శ్రీజ ఉంది, నీరజ ఉంది, సుకన్య ఉంది. తెచ్చుకొని తినచ్చుగా. కాపురం అంటే కర్రీలు కాదే, ఇంకా చాలా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, నీ కూతురు పంపు. ఏమే అల్లుడు వచ్చాడు మరి వెళ్తావా? 4 రోజులు ఉండమంటావా అమ్మా? ఇంకా 4 రోజులు ఉంటావా నువ్వు? నా అల్లుడికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నా కూతురు విషయంలో. అల్లుడు ఇంటికి వెళ్ళనబ్బా, నా గుండెని గుండ్రాయి చేసుకుని ఇక్కడే ఉంటా. వెళ్ళనంటే వెళ్ళను అంతే. రామ్మా, నా దగ్గరికి రామ్మా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే శాంతి రాలుడు మాకంటే ముందు వచ్చి చచ్చావేంటే నువ్వు? ఏమో అల్లుడు, కూతురు చూడాలని ఆతృతతో ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకే తెలియదు అల్లుడు. పరిగెత్తుకుంటూ వచ్చావా? మళ్ళీ కూతురు తీసిపోదామని వచ్చావా?
అవును అల్లుడు. ఓ 2 రోజులు. నాటకాలాడుతున్నావే నువ్వు? ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. నేను చచ్చిన పంపను. అల్లుడు, నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త ఇది. ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అల్లుడు, ఆలోచించుకునేంత టైం లేదు నాకు. ముందే సహనం తక్కువ, నాకు కత్తికి పది ఎక్కువ. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లుడు. కంగారులో నువ్వు కోసేసి కోసేస్తావే నువ్వు. నీకు దండం పెడతానే, దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మయ్య, అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం, నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా, ఎవరు? ఏంటి శేషమ్మా మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో, వచ్చిందమ్మా సమాజం సలహా ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట. మరి ఈ కాపురం ఎవరితో చేయాలి? నీ కూతుర్ని పంపిత్తరా, నీ కూతుర్ని పంపిత్తరా. ఏం మాట్లాడుతున్నావు శేషమ్మ నువ్వు? ఏంట్రా మాట్లాడేది? రే, నా కూతురు నేను ఇక్కడ పెట్టుకొని పెంచారా నేను? భార్య అంటే తాళి కట్టిన భర్త దగ్గర ఉండాలి శేషమ్మ. అది చెప్పారా? శాస్త్రం చెబుతుంది. తాళిబంధం కంటే పేగు బంధం గొప్పదని ఈ శేషమ్మ చెబుతుందిరా. ఓ శాస్త్రం అంటే శాస్త్రం చిన్నప్పుడే చదివేశాను నేను. శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, లెక్కల శాస్త్రం అన్ని చదివేశాను. ఓ వీళ్ళు వచ్చి పెద్దల శాస్త్రాల గురించి సుబ్బారావు, మనం మాట్లాడిన శాస్త్రం ఏంటి, అది చెప్పే శాస్త్రం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? శేషమ్మ, నీ కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు కదా. మరి పెళ్లి ఎందుకు చేశా? మొగుడు కోసం చేశా. మరి మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా? తల్లి కోసం తీసుకొచ్చా. సుబ్బారావు, కాలుకెత్తి మెడకెత్తుంది, మెడకెత్తి కాలుకెత్తుంది. మనం వెళ్ళిపోతాం సుబ్బారావు. ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకొని రా, దాని సంగతి నేను చూసుకుంటా. అలాగేనండి. అల్లుడు, నా కూతురి మీద చేయి పెడితే మర్యాదగా ఉండదు అల్లుడు. ఇప్పటివరకు వాళ్ళ నాన్నే నా మీద చేయలేదు. నీ ఆయన నీ మీద చేయలేదా? మరి నీ కూతురు ఎట్ట పుట్టింది? ఏదో ఒక రోజు తర్వాత మా అమ్మ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది, పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతుర్ని అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. 2 రోజులు ఆగి పంపిస్తా లేపో. 2 రోజులు 2 రోజులు కుదరదు. మీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తున్నాడే పంపిస్తాను నేను. సార్, ఇంక దీంతో నేను వేగలేను సార్. నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా, నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకోరా, చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడ నరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా. సుబ్బారావు, అది నరుకుతా కొరుకుతానంటుందయ్యా. మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా. నువ్వేం పెద్ద మనిషి తీసి పడకు. నీకు కండవా, నీకు పోజు. పదండి, అది ఏం చేస్తావు నేను చూస్తాను. శేషమ్మ, పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా? ఎవడికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి, నాకెందుకు రా ఊరికైతే. సార్, ఏమన్నా చేయండి సార్. కాపురానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా, మొక్కవాడా. 30 సంవత్సరాల తర్వాత అల్లుడు, ఎవరు? నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడి దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతుర్ని నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చులుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి ఆరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను సరే, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదా.